బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని చాదర్ఘాట్ శిరీష మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్తే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి భర్త వినయ్ తో పాటు అతని సోదరి సరితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ సోదరి సరిత హత్యకు ముందు శిరీషతో గొడవకు దిగినట్టు తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం ఆమెకు గుండెపోటు వచ్చినట్టు డ్రామా ఆడారు. హత్యను కప్పిపుచ్చేందుకు శిరీష మృతదేహాన్ని వినయ్ సరిత ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిరీష గుండెపోటు వల్ల మరణించలేదని, ఎవరో కొట్టి చంపినట్టు స్పష్టముందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. చాదర్ఘాట్ మర్డర్ మిస్టరీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, భార్య శిరీషను వినయే చంపినట్టుగా పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ముందుగా ఎందుకంటే 2వ తేదీన ఉదయం వినయ్ ఆయన సోదరి సరిత శిరీషతో గొడవ పడ్డారు. ఆ తర్వాత శిరీషను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి శిరీష కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. వారి తల్లి తండ్రి చనిపోవడంతో తన బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ చెల్లె స్వాతికి సమాచారం ఇవ్వడంతో మేము వస్తున్నాము అక్కడే ఉండండి అని చెప్పినప్పటికీ కూడా వినయ్ శిరీష మృతదేహాన్ని తీసుకొని తన సొంత ఊరైనటువంటి విలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు వచ్చి వాళ్ళు సమాచారం ఇవ్వడంతో ఆ విలేజ్ నుంచి మళ్ళీ శిరీష మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తీసుకువచ్చి నిన్న పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఊపిరి ఆడకుండా శిరీష చనిపోయిందని చెప్పేసి కూడా గుర్తించారు. ఆమె ఒంటిపై కూడా గాయాలు ఉన్నట్టు కూడా వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించడంతో అక్కడే ఉన్నటువంటి వినయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సోదరి అని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. హత్యకు ఎవరెవరు సహకరించారు, ఇద్దరే అంటే వినయ్ ఆయన సోదరి ఇద్దరే హత్య చేశారా లేకుంటే వీరికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే హాస్పిటల్ తీసుకువచ్చిన తర్వాత ఉస్మానియా కాకుండా ఇంట్లో హార్ట్అటాక్ వచ్చింది చనిపోయిందని చెప్పేసి ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి అంబులెన్స్లో తమ ఊరికి తీసుకెళ్తుండగా కుటుంబ సభ్యులకు అక్కడే అనుమానం వచ్చింది. మేము వచ్చే వరకు కూడా శిరీష మృతదేహాన్ని ఎందుకు ఇక్కడ ఉంచలేదని చెప్పేసి వాళ్ళు నిలదీయడంతో ఆయన పొంతలేని సమాధానాలు చెప్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే అంబులెన్స్ని ట్రేస్ చేసి ఇక్కడ తిరిగి రిటర్న్ తీసుకొని రావాలని చెప్పేసి కూడా హెచ్చరించడంతో శిరీష మృతదేహాన్ని నిన్న ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్లో ఆమె పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఈ ఊపిరి ఆడకుండా చనిపోయిందని చెప్పేసి కూడా ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్లో వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసుని హత్య కేసుగా మార్చి ఇప్పుడు విచారించబోతున్నారు. ఈ హత్యకు గల కారణాలేంది, భార్యను ఎందుకు హత్య చేశాడు వినయ్, అతని సోదరి ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉంది, ఎందుకు గొడవలు అయ్యాయి, వాటికి సంబంధించి అన్ని దర్యాప్తులో తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే శిరీష బంధువులు అయితే పెళ్ళి అయినప్పటి నుంచి కూడా వినయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్ళైన సంవత్సరం నుంచే అనుమానాలు పెంచుకొని తరచూ శిరీషపై వేధింపులకు దిగేవాడు, కొట్టేవాడు అని చెప్పేసి కూడా పోలీసులకు వాళ్ళ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ ఫిర్యాదుని స్వీకరించిన చాదర్ఘాట్ పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ సోదరిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిని హత్యగా తేలింది కాబట్టి ఖచ్చితంగా వారి ప్రమేయంతో పాటు ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఎవరైతే వినయ్ ఆయన సోదరిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.